ముంబై ఇండియన్స్ మహాప్రభు 60 భయంకర్లు అవెంజర్స్ వరుసగా 6 మ్యాచ్లు గెలిచారు. దే ఈక్వల్ దేర్ ఓన్ రికార్డ్. ఓ 15 రోజుల ముందర నంబర్ 9 ఇప్పుడు టాప్ లో కూర్చున్నారు. నంబర్ 1 గెలిపారు పాయింట్స్ టేబుల్లో. వరుసగా 6 గెలిచారు. అప్పుడు ఎప్పుడో 2017లో ఇలానే 6 గెలిచారట. అప్పుడు ఛాంపియన్షిప్ కూడా గెలిచారు. ఇక్కడ 6 మాత్రమే కాదు, తర్వాత కూడా ఇంకా గెలవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఉతికి ఆరేసి తోమేసి డ్రై క్లీనింగ్ చేసేసి సంపేసి మడతెట్టేసి ఏంటంటో చేశారు రాజస్థాన్ రాయల్స్ ని. 100 రన్స్ తేడాతో మ్యాచ్ గెలిచారు ఎంఐ. దాంతో ది గో ఇన్ ద టాప్ 2 ఆఫ్ ద పాయింట్స్ టేబుల్ అండ్ అది వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఆ టాప్ 2లోనే ఫినిష్ అవ్వాలి అని కోరుకుంటారు. అండ్ ఒక 15-20 రోజుల క్రితం వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? 6 గెలిచారు. మరి దాని గురించి మాట్లాడుకోవాలా. అలాగే నెక్స్ట్ గేమ్ ఇస్ బిట్వీన్ జీటీ అండ్ ఎస్ఆర్హెచ్ కి మస్ట్ విన్ గేమ్. జీటీ అంత ఈజీగా అయితే వదలరు. ఐ నో దే వర్ హ్యామర్డ్ బై ఆర్ఆర్ బై వైభవ్ సూర్యవంశి. దాని గురించి కాస్త మాట్లాడుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ వన్ సైడ్ మ్యాచ్ కి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే ఈ మ్యాచే ఇవ్వాలి. ముంబై ఇండియన్స్ ఆర్ఆర్, యాక్చువల్లీ ఆర్ఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అనాలి. జైపూర్ లో మ్యాచ్. జైపూర్ లో ఎంఐ ఎక్కువగా గెలిచింది లేదు ఇటీవల ఆ హెడ్ టు హెడ్ చూసుకుంటే. ఇక్కడ మటుకు ఉతికి ఆరేశారు, చెప్పగా తోమేశారు, కడిగేశారు, డ్రై క్లీనింగ్ చేశారు, బాధేశారు రాకుల బండికి దబా 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 దబా. బ్యాటింగ్ అంతే, బౌలింగ్ అంతే. ఎక్కడ ఊపిరి పీల్చుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఆర్ఆర్కి. జరిగింది ఏంటో సంక్షిప్తంగా చెప్తా. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఎంఐ 217 for 2. ఓపెనర్స్ ఇద్దరు హాఫ్ సెంచరీస్. తర్వాత నంబర్ 3 నంబర్ 4 48 217 for 2 20 overs లో చాలా పెద్ద స్కోర్ చేశారు అనిపించింది. ఆర్ఆర్ వచ్చారు. ఆర్ఆర్ 117 కి ప్యాక్. వాళ్ళకి హైయెస్ట్ స్కోర్ ఎవరు అనుకుంటున్నారు? జోఫ్రా ఆర్చర్ 30 కొట్టి టాప్ స్కోరర్ గా నిలిచాడు జోఫ్రా ఆర్చర్. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎలా కుప్పకూలిపారో ఆర్ఆర్, ఎలా డామినేట్ చేశారో ఎంఐ. ఇది సమరీ ఆఫ్ ది గేమ్. బట్ అఫ్ కోర్స్ మన డీటెయిల్స్ లోకి వెళ్తేనే కదా ఎవరు ఎలా ఆడారు మనకు తెలిసేది. ఆ పని చేద్దాం. దానికంటే ముందర ఎక్కడన్నా వీడియో నచ్చితే ఓ లైక్ బటన్, బికాస్ అది ఆటోమేటిక్గా వీడియోని ఎక్కువ మంది చూపిస్తుంది, మాకు అది హెల్ప్ అవుతుంది. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే స్టంప్ టేల్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో, కాంటెంట్ నచ్చితేనే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు స్టంప్ టేల్స్. నచ్చకపోతే ఫోర్స్ ఏమీ లేదు, పక్క వెళ్ళిపోవచ్చు. ఇట్స్ ఓకే, ఫోర్స్ అస్సలు చేయమో, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నౌ డీటెయిల్స్లోకి వెళ్తే ఏంటంటే ఎంఐ బ్యాటింగ్ చేశారు, చేయమన్నారు. ఇన్ఫాక్ట్ ఆర్ఆర్ గెలిచి మీరు బ్యాటింగ్ చేయని అన్నారు. అంటే మొన్న కూడా వాళ్ళు చేజ్ చేశారు కదా, 210 చేజ్ చేశారు 16 ఓవర్స్లో. సో ఆబ్వియస్లీ కాన్ఫిడెన్స్ గా సాయిగా ఉంటుంది, చేజ్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఎంఐ వేరే థాట్ ప్రాసెస్ లో ఉన్నారు, వేరే మూడ్ లో, వేరే జోన్ లో ఉన్నారు వాళ్ళు. రాయన్ రికిల్టన్ హాఫ్ సెంచరీ, రోహిత్ శర్మ ఒక హాఫ్ సెంచరీ. ఇద్దరు మధ్యన 116 అనుకుంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్. సూపర్ గా ఆడేశారు ఇద్దరు కూడా. రాయన్ రికిల్టన్ ఇన్ఫాక్ట్ ఎక్కువ డామినేటింగ్ ఆడాడు రోహిత్ శర్మతో పోలిస్తే. రోహిత్ శర్మ స్టార్టింగ్ లో సెకండ్ ఓవర్ అనుకుంటా ఒక ఎల్బిడబ్ల్యూ షౌట్, డిఆర్ఎస్ తీసుకోవాలా వద్దా అని ఆలోచించి సరిగ్గా ఆ కౌంట్ డౌన్ టైమర్ లో 0 వచ్చినప్పుడు ఇలా అన్నాడు. రాయన్ రికిల్టన్ చెప్పాడు, అది నువ్వు తీసుకోబయ్యా అన్నట్టుగా చెప్పినట్టున్నాడు. రోహిత్ తీసుకోవడం, బాల్ జస్ట్ మార్జినలీ పిచ్చింగ్ అవుట్ సైడ్ లెగ్, దాంతో సర్వైవ్ అయ్యాడు. దాని తర్వాత చచ్చింది ఆర్ఆర్ బౌలర్స్, బికాస్ తోమారు ఇద్దరు కలిసి 116 కొట్టి వారు దొబ్బారు. ఈజీగా ఆడేశారు. రోహిత్ శర్మ తిరిగి ఇలా ఫామ్ లోకి రావడం, 3 హాఫ్ సెంచరీ అయింది, ఉతికి ఆరేసాడు సింపుల్ గా. అలా బౌండరీస్ 6 ఓన్లీ ఫోర్స్, ఐ విల్ డీల్ విత్ ఫోర్స్ అన్నాడు. ఫోర్స్ తోటి కూడా 50 కొట్టి చూపించాడు. రాయన్ రికిల్టన్ షార్ట్ బాల్ వేస్తే బయటకు కొడతా అంటున్నాడు, పైకి వేస్తే కొట్టేస్తా అంటున్నాడు, ఫ్లిక్లో ఆడేస్తా అంటున్నాడు, కవర్లో ఆడేస్తాను, కట్లా ఆడేస్తా అంటున్నాడు, డామినేట్ చేసేస్తున్నాడు. తను కూడా థర్డ్ హాఫ్ సెంచరీ సీజన్ లో 300 పైగా రన్స్ ఉన్నాయి. ఇద్దరు ఎటువంటి స్టార్ట్స్ అయితే ఇస్తున్నారో అది ఎంఐకి మామూలు బలం కాదు. ఎప్పుడైనా సరే, ఏ ఫార్మాట్ అయినా సరే, మీ ఓపెనర్స్ ఒక పునాది వేస్తే ఎలా అయితే ఇంటికి కూడా పునాదులు గట్టిగా వేస్తారో, ఆ ఫౌండేషన్ గట్టిగా వేస్తారు కదా, అప్పుడే మీరు హై రైజ్ బిల్డింగ్ కట్టచ్చు. ఎంత స్ట్రాంగ్ గా వేస్తే అంత ఎక్కువ పైకి వెళ్ళొచ్చు, వికెట్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ అటాకింగ్ ఆడొచ్చు. అది వీళ్ళు చేశారు. కాబట్టి తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అండ్ సర్ప్రైజ్ గా తనకి తానే ప్రమోషన్ ఇచ్చుకున్న హార్దిక్ పాండ్యా నంబర్ 4 లో వచ్చాడు. అందరూ అనుకుంటారు విల్ జాక్స్ ఆడాడు మొన్న కొన్ని మ్యాచ్, తిలక్ వర్మ వచ్చాడు, సడన్ గా హార్దిక్ ఎక్కడి నుంచి వచ్చాడు అని. మేబీ టీమ్ మేనేజ్మెంట్ అనుకున్నారేమో తనకి ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం రావట్లేదు, హెడింగ్ ఇన్ టు ద బిజినెస్ అండ్ తను కూడా కాస్త బ్యాటింగ్ టచ్ లో ఉంటే బాగుంటుందని ఒక నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఇట్ పేడ్ ఆఫ్, బికాస్ ఇద్దరు చెరొక 48 కొట్టారు. సూర్య అయితే కొన్ని షాట్స్ ఆడుతుంటే భయ్యా అంతే. ఆ మనిషి ఇలాంటి బ్యాటింగ్ చేసి మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి పెట్టుకుంటాడు. ఇది మనం అగ్రీ చేసుకోవాల్సిన విషయమే, యాక్సెప్ట్ చేసేసుకోవాలి, కొన్ని విషయాలు యాక్సెప్ట్ చేసుకోవాలి, అదే మనకి శ్రేయస్కరం. అలాగే హార్దిక్ పాండ్యా చాలా బలంగా కొట్టాడు, గట్టి కొట్టాడు బౌండరీస్ అన్ని కూడా. అలా ఆడాడు కాబట్టి ఇక్కడ బౌలర్స్ దగ్గర హ్యాండ్స్ అప్ అనేసి వచ్చింది వాళ్ళు. సూర్య 3 6లు 4 4లు, 3 పువ్వులు 6 కాయల టైప్ లో. అలాగే హార్దిక్ పాండ్యా 6 6 4ల 6 4లు, అలా తకదిమి తోమ్ అని తోమేశారు. దాంతో 20 ఓవర్స్లో 217 కొట్టారు. ఆఖరి 5-6 ఓవర్స్లో అయితే ఇంకా వాళ్ళ ఇష్టం, మా ఇష్టం వచ్చిన షాట్లు ఆడతామన్నారు. మధ్వల్ యాక్చువల్లీ బాగానే బౌలింగ్ చేశాడు, ఫార్మర్ ఎంఐ బౌలర్.
బాగా వేసాడు ఆర్ఆర్కి ఆడుతూ ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ యార్కర్స్ ఎగ్జిక్యూట్ చేసి ఇన్ఫాక్ట్ లాస్ట్ ఓవర్లో కూడా షార్ట్ ఫైన్ లెక్క పెట్టుకుని సూర్యకుమార్ యాదవ్కి ధైర్యమైన బౌలింగ్ అది బికాస్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేయాలి, స్టంప్ మీద కొంచెం వేసినా మనోడు కొట్టేస్తాడు, సూప్లాలు ఏవో ఆడుతుంటాడు కదా, అది ఆడనివ్వకుండా బాగా బౌలింగ్ చేశాడు. లాస్ట్ బాల్ మట్టుకే ఒక స్లోవర్ బాల్ లెంత్ లో డిస్పాచ్ అయిపోయింది, అది వెళ్ళిపోయింది అది బౌండరీ అవతలకి, లాంగ్ ఆన్ అవతలకి, అలా కొడతాడు. మరి సూర్య అలా ఫామ్ లో ఉంటే ఆవిడేం చేయలేడు. ఎట్టసచ్చే దీలతోటి ఆలోచించి మీరు, ఎట్టసచ్చే దీలతోటి 1-7 1-8 వరకు బ్యాటింగ్ లో వాళ్ళే మ్యాచ్ గెలిపించగలరు. బౌలర్స్ విల్ కమ్ టు దట్ బికాస్ ఆర్ఆర్ బ్యాటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆర్ఆర్ బ్యాటింగ్ స్టార్ట్ అవడంతో వాళ్ళ వికెట్లు టాప్ అని పడ్డాయి. దీపక్ చార్ ఫస్ట్ ఓవర్లో వైభవ్ సూర్యవంశిని అవుట్ చేయడం, ఐల్ కమ్ టు వైభవ్ సూర్యవంశి ఒక నిమిషం వస్తున్నా, తన ఒక వికెట్ ఇవ్వడం, ట్రెంట్ బోల్ట్ రావడం, 2 సిక్స్లు కొట్టడం జైస్వాల్, నెక్స్ట్ బాల్ తను అవుట్ చేయడం, తనని డగౌట్ పంపించడం. దాని తర్వాత అలా వచ్చిన వాళ్ళందరూ వికెట్స్ తీస్తూనే ఉన్నారు. బోల్ట్ ఒక 3, కరణ్ శర్మ ఒక 3, బుమ్రా ఒక 2, చహర్ ఒకటి, అలా పంచుకున్నారు, సమన్యాయం చేసుకున్నారు. దాంతో తల్లిబిడ్డ న్యాయం, అందరు న్యాయంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు గెలిచేశారు మ్యాచ్, ఇదంతా ఓకే. వైభవ్ సూర్యవంశి గురించి ఏం చెప్దాం అనుకుంటానంటే, మొన్న 100 కొట్టాడు కదా చూసావా వెంటనే ఫెయిల్ అయిపోయాడు అని చెప్పి సంకలు గుద్దేసుకోకండి. చిన్నపిల్లాడు, 14 సంవత్సరాలు మాత్రమే, మొన్న బాగా ఆడాడు, దానికి మెచ్చుకున్నాం. ఇక్కడ ప్రతి మ్యాచ్ లో కొట్టాలని గ్యారంటీ లేదు. ఈ స్టిల్ యంగ్స్టర్, 14 years మాత్రమే ఆ కుర్రాడికి. ప్రతి మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇప్పుడు తెలిసి ఏమంటారు చాలా మంది, ఆ కళ్ళు మూసుకొని అడ్డి మరి కొట్టితే అబ్బా ఏముంది అంటారు. అలా కొట్టినా కూడా మిగతా ఎవరు కూడా కొట్టలేదుగా, 135 balls లో 14 ఏళ్ళ వయసులో కొట్టలేదుగా. అడ్డిమారి కొట్టి దెబ్బే అనుకున్నా కూడా. ఇంకోటి బ్లైండ్ స్లాగర్ భయ్యా, అంటే జీటీ కాబట్టి కొట్టారు, ఎంఐతో ఛాన్సే లేదు అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళు నిరాశావాదులు, పెసిమిస్ట్స్ అంటాం ఇంగ్లీష్లో. వీళ్ళు ఎవరిని సక్సెస్ఫుల్గా ఉండడం చూడలేరు, ఎవరికన్నా గెలుపు వస్తే భరించలేరు. అలాంటి మెంటాలిటీ కాస్త ఉంటుంది. అంటే అవతల వాళ్ళని తక్కువ చేసినా, అవతల వాళ్ళు ఫెయిల్ అయినా వీళ్ళు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట, లోపల ఒక పైశాచిక ఆనందం. అలాంటి వాళ్ళు ఉంటారు, అది మన సమాజంలో ఉంటారు. ఇప్పుడు 5 వేళ్ళు ఒకేలా ఉండవు కదా, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. బట్ చెప్పొచ్చింది ఏంటంటే, చిన్నపిల్లాన్ని వదిలేస్తే బెటర్, తను ఆడుకుంటాడు, రన్స్ వస్తే వస్తాయి, లేకపోతే లేదు. కాన్ఫిడెన్స్ రావాలి ఆ కుర్రాడికి, రైట్? ఫస్ట్ ఓవర్లో అవుట్ అయిపోయాడు, హ్యాపెన్స్, షార్ట్స్ ఆడతాడు, అలానే ఆడతాడు, హై రిస్క్ క్రికెటే ఆడతాడు. వెన్ ఇట్ కమ్స్ ఆఫ్ లుక్స్ అమేజింగ్, వెన్ ఇట్ డజంట్ కమ్ ఆఫ్ అవుట్ అయిపోతాడు. లెట్స్ గివ్ హిమ్ లాట్ ఆఫ్ టైం. మొదటి సీజనే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ బాల్లో 6, థర్డ్ ఇన్నింగ్స్ లో 100 కొట్టేసిన తను ఇప్పుడు మీరు ప్రతి మ్యాచ్ లో కొట్టేస్తాడు, బుమ్రాని కొట్టేస్తాడు, బోల్ట్ ని కొట్టేస్తాడు అని అనుకోవడం మన అవివేకం అవుతుంది. సో సూర్యవంశి ఫ్లాప్ అయినా కూడా నాకైతే పర్సనల్గా ఏ ప్రాబ్లం లేదు. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్లో చెప్పొచ్చు. ఆప్టిమిస్ట్స్, పెసిమిస్ట్స్, అదే ఆశావాదులు, నిరాశావాదులు, యువర్ కమెంట్స్ ఆర్ వెల్కమ్. అందరూ ఉంటారు నాకు తెలుసు, ఇట్స్ ఓకే. కమెంట్స్ పెట్టండి, చదువుకుందాం, మనందరం కూడా చదువుకొని అర్థం చేసుకుందాం, ఒకళ్ళ మనస్తత్వాలు ఒకళ్ళు అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. వీళ్ళ టాప్ స్కోరర్ జోఫ్రా ఆర్చర్, దాన్ని బట్టి ఏమర్థమైంది, బ్యాటింగ్ ఒప్పుకోలేదు. అది చాలా సింపుల్. సో అలా బ్యాటింగ్ గురించి మాట్లాడడానికి ఏమి లేదు, కొలాప్స్ అయిపోయారు. ఇప్పుడు T20 ఫార్మాట్లో మీరు పవర్ ప్లేలో 4 వికెట్లు కోల్పోతే అయిపోయిందిగా మ్యాచ్, తర్వాత ఏం చేసినా కూడా మీరు స్కోర్ దగ్గరికి వెళ్ళలేరు. బౌలర్స్ని మెచ్చుకోవాలి. ట్రెంట్ బోల్ట్ గ్రేట్ ఫామ్ లో 3 వికెట్స్ తీసుకున్నాడు. బుమ్రా అంటే పిచ్కి మీద బ్రహ్మాస్త్రం కాదు, పిచ్కి మీద బుమ్రాస్త్రం ఎందుకు అనిపిస్తుంది. షార్ట్ బాల్ లేసి బెంబేలు ఎత్తిచ్చాడు కొంతమంది బౌలర్స్ని. అవతల పక్క టీం బౌలర్స్ ఎవరైతే బ్యాటింగ్ వచ్చారో బౌన్సర్ లేసి నెత్తి మీద కొట్టి, చేతి మీద కొట్టి, పాపం పోయే వాళ్ళు పెద్ద పెద్ద బ్యాటర్సే ఆడలేకపోతున్నారు. వాళ్ళని ఎందుకు అదే పిచ్చుకు మీద బుమ్రాస్త్రాలు వేయడం, పాపం అవుట్ చేస్తే వెళ్ళిపోతారుగా వాళ్ళని ఎందుకు అట్లా అవమానపరచడం, దెబ్బలు తగిలించడం. ఏందో బుమ్రా, కొంచెం పెద్ద మనసు ఉండాలి నీకు. తను బాగా బౌలింగ్ చేశాడు, 2 వికెట్లు తీసుకున్నాడు. కరణ్ శర్మ ఇంపాక్ట్ సబ్గా వచ్చి తను కూడా బాగా బౌలింగ్ చేసి 3 వికెట్స్ తీసుకున్నాడు. సో అగైన్ తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. దీంతో కంప్లీట్ టీం ఓ సూపర్ ఫామ్లో ఉంది. దాంతో జరుగుతుంది ఏంటంటే, వీళ్ళతో ఎవరు ఆడినా సరే కంగారు పడడం ఖాయం. ఎంఐకి నెక్స్ట్ 3 మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా ఇంపార్టెంట్ గేమ్స్ వాళ్ళకి, వెరీ క్రూషియల్, వెరీ టఫ్ గేమ్స్ కూడా. బికాజ్ దానిలో ఒక పంజాబ్ కింగ్స్తో ఆడాలి, డీసీతో కూడా ఆడాలి, విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ అట్ ఆల్. సో దాంట్లో వాళ్ళు కనీసం ఒక 2 గెలిస్తే టాప్ 2 అన్న స్థానాన్ని దానిపైన కన్నేసి ఉంటారు. టాప్ 2లో ఫినిష్ తెలుసుగా ఏమవుతుందో, ఎక్స్ట్రా ఛాన్స్ టు గెట్ ఇన్ ది ఫైనల్. సో అది వాళ్ళు కావాలనుకుంటారు. బట్ క్వాలిఫై అయిపోయిన తర్వాత వీళ్ళు అసలు ఆల్రెడీ బీస్ట్ మోడ్లో ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 5 టైటిల్స్ గెలిచిన టీంకి ప్లే ఆఫ్స్లో ఎలా ఆడాలో చెప్పాల్సిన పని లేదు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు మాస్టర్ క్లాస్ మళ్ళీ ఇస్తూ ఉంటారు. సో ఇట్స్ అ వెరీ డేంజరస్ సైడ్ రైట్ నౌ. ఎక్స్ట్రాడినరీగా ఆడుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు ఎంఐ. మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ ఏంటి, జీటీ వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్. వాట్ సెట్ స్టేక్ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్? ప్రతిదీ గెలవాలి. బై ది వే ఆర్ఆర్ మ్యాచ్ ఓడిపోతే ఒఫిషియల్గా వాళ్ళు ఎలిమినేటెడ్గా. మొన్న కూడా అంటే మ్యాచ్ గెలిచినా కూడా క్వాలిఫై ఛాన్స్ లేదు, అవుట్ సైడ్ ఛాన్స్ ఏదో ఉంటుంది. ఇప్పుడు కన్ఫర్మేషన్ ఎలిమినేటెడ్, వాళ్ళది అయిపోయింది. సిఎస్కే ఆర్ఆర్ అవుట్, ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ ఓడిపోతే అగేన్స్ జీటీ వీళ్ళు అవుట్. సో అన్ని గెలుస్తూ ఉంటేనే తర్వాత కూడా దేవుడా అనుకోవాలి కాస్త, రైట్? హోప్ఫుల్లీ దే కెన్ టర్న్ ఇట్ అరౌండ్. పాయింట్స్ టేబుల్లో 9లో వీళ్ళు, టాప్లో ఉన్న జీటీ, టాప్ 4లో ఉన్న జీటీ. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. పైగా నాకు అనిపించేది ఏంటంటే, జీటీ లాస్ట్ టైం ఎంఐతో ఆడినప్పుడు గుర్తుందా, అహ్మదాబాద్లో ఏం చేశారో, ఓ స్లో ట్రాక్ తయారు చేయించుకున్నారు.
మిగతా టీమ్స్ అందరికీ వాళ్ళ పిచ్ క్యూరేటర్స్, వాళ్ళ హోమ్ వెన్యూలో పిచ్ క్యూరేటర్స్ వాళ్ళకి కావాల్సిన పిచెస్ తయారు చేయట్లే. వాళ్ళు అడుగుతున్నారు మాకు కాస్త టర్నింగ్ ట్రాక్స్ కాదు, మాకు బ్యాటింగ్ ట్రాక్స్ కావాలని అడిగినా ఎస్ఆర్హెచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ కేకేఆర్ టర్నింగ్ ట్రాక్స్ కావాలని చెప్పినా ఆ పిచ్ క్యూరేటర్ ఇవ్వట్లా. దాంతో వాళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ పెద్దగా దొరకట్లేదు. జీటీ వాళ్ళకి పిచ్ క్యూరేటర్ బాగా సహకరిస్తున్నాడు. ఎందుకు ఇలా అంటున్నాను, ఎంఐతో వాళ్ళకి కావాల్సినట్టుగా స్లో ట్రాక్ తయారు చేయించుకున్నారు, ఎంఐని ఉక్కిరి బిక్కిరి చేశారు, మ్యాచ్ గెలిచారు. నెక్స్ట్ మళ్ళీ మ్యాచ్ ఆడుతున్నాడు, ఒక హై స్కోరింగ్ పిచ్ తయారు చేయించుకున్నారు, దాని తగ్గట్టుగా ఆడారు, మ్యాచ్ గెలిచారు. సో వాళ్ళకి ప్రత్యర్థులు ఎవరు, వాళ్ళ బలహీనత ఏంటి, దానికి తగ్గట్టుగా పిచ్ తయారు చేయించుకుంటున్నారు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ అహ్మదాబాద్ లో మరోసారి ఒక స్లోయిష్ కైండ్ ఆఫ్ ట్రాక్, బౌండరీస్ పెద్దవి, స్పిన్నర్స్ ప్లేలో ఉండేలాగా అలాంటి ఒక పిచ్ తయారు చేస్తారని నాకు అనిపిస్తుంది, నా ఊహ ఇది. బికాజ్ వాళ్ళకి తెలుసు మంచి ఫ్లాట్ బ్యాటింగ్ పిచ్ ఇస్తే ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఏమన్నా చేయగలరు. ఇది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు వైట్ ఎలిఫెంట్ అంటాం, అంటే దీని గురించి ఎవరు మాట్లాడకపోయినా కూడా అందరికీ తెలుసు. వైట్ ఎలిఫెంట్ వర్డ్ ఆఫ్ ద డే కనుక్కోండి ఇంటర్నెట్లో, వైట్ ఎలిఫెంట్. దట్స్ ఎస్ఆర్హెచ్. దట్ ఫ్లాట్ ట్రాక్స్ లో సంపేస్తారు, కొంచెం స్లోగా టర్న్ ఉన్నా సరే కొంచెం కష్టం వాళ్ళు ఆడడం అని తెలుసు మనకి. సో ఇక్కడ జీటీ పిచ్ పరంగా స్లో పిచ్ ఇస్తారని నాకు అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లేయింగ్ లో విషయానికి వస్తే జీటీ కాస్త మైండ్ సెట్ కొంచెం నెగిటివ్ గా ఉండొచ్చు. బికాస్ మన వైభవ్ సూర్యవంశి 100 కొట్టాడు 35 balls లో. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, సాయి కిషోర్, రషీద్ లాంటి బౌలర్స్ చీల్చి చెండాడాడు. సరే జన్నత్ అంటారా, తనకి జహన్ను చూపించాడు, ఒక ఓవర్లో 30 కొట్టి తను మొదటి మ్యాచ్ ఆడాడు. ఎందుకు తను ఆడాడో నాకు పెద్దగా అర్థం కాలేదు. రుతర్ఫర్డ్కి జ్వరం వచ్చింది ఏదో అన్నారు, అందుకే ఆడాడు అనుకుంటా. మళ్ళీ ఆడతలే తెలియదు. కానీ వాళ్ళ బౌలర్స్ కొంచెం మెంటలీ స్కార్డ్ అయి ఉంటారు. సో అందుకని పిచ్లో కొంచెం అసిస్టెన్స్ ఉంటే మేబీ దిల్ బౌన్స్ బ్యాక్ బెటర్. ఇది ఒకటి. రెండు, వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే టాప్ 3 75% రన్స్ కొట్టేశారుగా. ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకరు 50 కొడుతున్నారుగా. కలిసికట్టుగా ఇప్పటిదాకా ఫెయిల్ అవ్వలేదుగా. వాళ్ళ బలం అదే, వాళ్ళ ఆయుపట్టు అదే. ఒకవేళ ఆ ముగ్గురు ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది ఇప్పటిదాకా టెస్ట్ అవ్వలేదు. ఎస్ఆర్హెచ్ విల్ బి బ్యాంకింగ్ ఆన్ దట్. ఈ మ్యాచ్ లో కనుక ముగ్గురు ఒకేసారి త్వరగా తక్కువ స్కోర్కి అవుట్ అయిపోతే మాకు ఛాన్స్ ఉందా. లాస్ట్ టైం వీళ్ళిద్దరు ఆడినప్పుడు హైదరాబాద్ లో పిచ్ వాస్ స్లైట్లీ ట్రికీ. వాషింగ్టన్ సుందర్ వచ్చి అక్కడ 49 కొట్టి మ్యాచ్ గెలిపించాడు, గుర్తుందా? గిల్ ఉన్నాడు లాస్ట్ 50 కొట్టి. అలా ఇంకెవరు రన్స్ కొట్టనివ్వకుండా ఫస్ట్ టాప్ 3 ఎవరు, గిల్, సుదర్శను, మన జాస్ బట్లర్. ఈ ముగ్గురిని త్వరగా కనుక అవుట్ చేయగలిగితేనే ఎస్ఆర్హెచ్కి ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు. ఐడియలీ ఏం చేయాలి టాస్ గెలిస్తే? ఐ థింక్ దే వుడ్ లైక్ టు చేజ్, బికాజ్ యూ నో వాట్ ద టార్గెట్ ఇస్. అండ్ మొన్న కూడా అగైన్స్ చెపాక్లో ఏం చేశారు, ఫస్ట్ బౌలింగ్ చేసి బాగానే చిన్న స్కోర్కి రిస్ట్రిక్ట్ చేయగలిగారు. అదే మళ్ళీ చేస్తే కొంచెం అడాప్ట్ చేసుకొని మేబీ దే పుల్ ఆఫ్ ఎ విన్ అగైన్. అది ఎస్ఆర్హెచ్ స్టాండ్ పాయింట్లో ఆలోచిస్తారు. ప్లేయింగ్లో విషయానికి వస్తే ఒకవేళ రుతర్ఫర్డ్ ఫిట్గా ఉంటే ఐ థింక్ విల్ కమ్ బ్యాక్ ఫర్ గుజరాత్ టైటన్స్. మిగతా అంతా యాస్టీస్ గా ఉంటారు. బౌలర్స్ కి మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టరేమో. ఒక మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఇట్ వాస్ అ ఫ్రీక్ ఇన్నింగ్స్, వన్స్ ఇన్ బ్లూ మూన్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అది వైభవ్ ఆడింది, అది అలా జరిగిపోయింది. అదర్వైజ్ ప్లేయింగ్ లో అలానే ఉండొచ్చు. సన్ రైజ్ హైదరాబాద్ అగైన్ పిచ్ కి తగ్గట్టుగా మేబీ చేసుకుంటూ ఒక మార్పులు చేసుకోవాలి. అంటే కమిండు మెండిస్ ఆ క్యాచ్ పట్టిన తర్వాత, ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తర్వాత హీ నీడ్స్ టు ప్లే. రాహుల్ చరణ్ ఆడిస్తారా? ఐ డోంట్ రియలీ థింక్ విల్ ప్లే. షమి గతంలో గుజరాత్ టైటన్స్ కి ఆడేవాడు. సో అహ్మదాబాద్ పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో తనకి కాస్త బాగా తెలుసు. సో అది తనకి అడ్వాంటేజ్ గా మార్చుకోగలదు, తన టీమ్ కి హెల్ప్ఫుల్ గా చేసుకోగలరని చూడాలి. ప్యాట్ కమిన్స్ చేసిన కానీ బౌలింగ్ చేస్తున్నాడు. సో వాళ్ళ ప్లేయింగ్ లో కూడా డ్రాస్టిక్ చేంజెస్ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను. ఐ థింక్ ఇట్ విల్ బి ద సేమ్ లైనప్. అభినవ్ మనోహర్ ఇంపాక్ట్ సబ్ లిస్ట్ లోనే ఉంటాడు అనిపిస్తుంది, మనం అంత బాగా ఆడినా కూడా ఆ లూజింగ్ మ్యాచ్ లో. బట్ ఐ థింక్ దట్స్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి. సో నో మేజర్ చేంజెస్ ఇన్ ద ప్లేయింగ్ లెవెన్స్. పిచ్ ఐ థింక్ విల్ బి ఆన్ ద స్లో సైడ్. టాస్ గెలిస్తే చేజ్ చేయడం బహుశా ప్రిఫర్ చేస్తారేమో. అండ్ ఎవరు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ గా మారుతారు, ద ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్, హూగా ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ అంటే ఫర్ గుజరాత్ టైటన్స్ అగైన్ ఈ త్రయంలో ఎవరో ఒకళ్ళు మళ్ళీ చాలా కీగా మారుతారు. ఏ త్రయం? శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్. ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు మళ్ళీ 50 కొట్టారా, జీటీ విల్ మోస్ట్ ప్రాబ్లీ లైక్లీ విన్ ద గేమ్. సో ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కావచ్చు ఫ్రమ్ జీటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫర్ సన్ రైజ్ హైదరాబాద్ నేను బ్యాటింగ్ కంటే కూడా బౌలర్స్ వైపు చూస్తున్నాను. ఎందుకంటే నా ఊహ ప్రకారం, నా అంచనా ప్రకారం పిచ్ కొంచెం బౌలర్స్ కి సహకారం అందిస్తుంది నేను అనుకుంటున్నా. సో విత్ దట్ ఇన్ మైండ్ ఐ థింక్ సంబడి లైక్ ఎ షమి హూ నోస్ దిస్ పిచ్, ఇప్పటిదాకా మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేయలేదు. I'm counting on Mohammad Shami to be the Hooga player to watch out for Sunrise Hyderabad. ఇవి నా ఒపీనియన్స్. మీ ఒపీనియన్స్ ఏంటి కమెంట్స్ లో చెప్పొచ్చు. అలాగే మరి మ్యాచ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన రివ్యూతో మళ్ళీ మాట్లాడుకుందాం. మరి ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ హై ఫై టు యూ, లైక్ ది వీడియో, కమెంట్ అబౌట్ వాట్ యూ థింక్, అండ్ ఆఫ్ కోర్స్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని స్టంప్ టైల్స్, బికాస్ దట్ విల్ హెల్ప్ us grow further. Alright, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. హోప్ఫుల్లీ ఇట్స్ సమ్ గుడ్ న్యూస్ ఫర్ SRH ఫ్యాన్స్. ఆర్ జీటీ గెలిస్తే దే లైక్ షూర్ ఆఫ్ ద టాప్ 4 క్వాలిఫికేషన్, రైట్? ఆల్మోస్ట్ షూర్ అయిపోతుంది. ఏది జరుగుతుందో చూద్దాం. మరో మ్యాచ్ మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.